నా ప్రాణమా ఎందుకు కలత చెందుతున్నావు? తల్లి, అక్క, అన్న, నిన్ను ప్రోత్సహించేవారు ఎవరు ఉండరు అన్నా? అమ్మా, నిన్ను ధైర్యపరిచే వాళ్ళు, నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు ఉండరు అమ్మా. సమస్య వచ్చింది, రోగం వచ్చింది, సమస్య నిన్ను చెలిపేస్తా ఉన్న పరిస్థితి. ఆ సమస్యలు నేను దర్శించి నీ దగ్గరికి వచ్చి, అన్నా బాధపడొద్దన్నా, కృంగిపోవద్దన్నా, అక్క బాధపడొద్దక్క అని నిన్ను ప్రోత్సహించే వాళ్ళు రారమ్మా, రారు. వాళ్ళకి ఉంటే ఉంటారు, లేకపోతే రారు. నువ్వేం చేయాలో తెలుసు? ఆ పరిస్థితుల్లో శ్రమ వచ్చినప్పుడు, రోగం నిన్ను కలిచివేస్తున్నప్పుడు, శ్రమలు నిన్ను ముక్కుముడిగా దాడి చేసి, నిన్ను ఇబ్బంది పాలు చేసి, కన్యలో పాలు చేసి, వేదనదాయకమైన జీవితాన్ని లాక్కుని వెళ్ళినప్పుడు నీ దగ్గరికి ఎవరు రాదు నాయన. నీకు నీవే నీ ప్రాణాన్ని ధైర్యపరచుకోలేమని తెలుసా? నా ప్రాణమా, ఎందుకు కలత చెందుతావు? ఎందుకు బాధపడతావు? దేవుడు లేడా? తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు కదా. తన ప్రాణాన్నే నీ కోసము ధారపోసాడు కదా. తన ప్రాణాన్నే నీ కోసము తను కరిగిపోయి నిన్ను వెలిగించాడు కదా. తన ప్రియ కుమారుని వెనుక తీయ